వీడు మద్యం మత్తులో మహిళా కండక్టర్‌పై దాడి చేసిండట. వాడు సొయ్యి తప్పిండు. సొయ్యి తప్పి మహిళా కండక్టర్ పైన దాడి, అడ్డం వచ్చినోళ్ళ పైన దాడి. ఎక్కడిది? జరుగుమల్లట. సింగరాయకొండ. మద్యం మత్తులో ఓ యువకుడు ఆర్టీసీ మహిళా కండక్టర్‌పై దాడి చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కామెపల్లిలో శుక్రవారం జరిగింది. కామెపల్లికి చెందిన పత్తిపాటి హరిబాబట. మద్యం తాగి గ్రామంలో షాపుల వద్దకు వెళ్లి ఒక్కొక్కరు ₹100 ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి గద్దించడంతో అటుగా వస్తున్న టంగుటూరు కామెపల్లి ఆర్టీసీ బస్సు కూడా ఎక్కిండట. అడ్డంగా పడుకుండట, ఎక్కటం కాదు. అడ్డంగా పడుకుండా ఇక తాగింది ఏం చేయాలి? లోపల పోయిందంతా ఆగమాగం చేస్తుంది దాన్ని. బస్సుకు అడ్డంగా పడుకున్నట. కండక్టర్ సుభాష్‌ని సెల్ ఫోన్‌లో వీడియో తీసేందుకు ప్రయత్నించగా ఫోన్ లాక్కొని పగలగొట్టాడు. సుధారాణి కింద పడిపోగా ఆమె ఛాతీపై తన్నిండట. అనంతరం తన చేతికి చిన్న గాయమైందని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన హరిబాబు ఆయ ఆయ డ్రెస్సింగ్ చేస్తుండగా డాక్టర్ ఎక్కడానికి కేకలేస్తూ ఆసుపత్రిలోని సీసీ కెమెరాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసిండట. డాక్టర్ రేష్మ ఫిర్యాదు మేరకు జరుగుమిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది కండక్టర్ సుహాసినిని ప్రథమ చికిత్స కోసం పంపించారట. తాగింది ఏం చేయాలో తెలియక కడుపులోకి పోయిన మందు వాడిని పిచ్చి పిచ్చి చేసింది. తెసిపోయి తాగి కొట్లమెడ తిరుగుకుంటూ ఒక్కొక్కళ్ళు ₹100 ఇవ్వాలని చెప్పి గొడవ చేసిండట. మళ్ళీ బస్సు వస్తుంటే బస్సుకు అడ్డంగా పడుకుండట. ఇది తాగినోళ్ళ కథలు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు ఈ సాంప్రదాయము? ఇలా గ్రామాలలో గల్లీకి ఒక బెల్ట్ షాపు. చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ 1, అక్టోబర్ 2 ప్రాంతంలో తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ ఫలితం ఇది. ఇగో నూతన మద్యం పాలసీ తెచ్చి ఏం చేసిండు? తెలుగుదేశం పార్టీ నాయకులు సిండికేట్ అయి వైన్ షాపులు దక్కించుకోవాలి. మళ్ళా వైన్ షాపులతో నాకుండా మీరు బెల్ట్ షాపులు పెట్టాలి. గ్రామానికి 10, 15 ఒక్కొక్కళ్ళ దగ్గర 2 లక్షలు తీసుకొని లంచాలు ఇచ్చి వైన్ షాపులు దగ్గర బెల్ట్ షాపులు తీసుకుంటున్నారు. ఆ బెల్ట్ షాపుల వాళ్ళకి ప్లస్ ఆ వైన్ షాపుల వాళ్ళకి మధ్యవర్తులు ఎవరు? మళ్ళా ఎక్సైజ్ అధికారులే. ఇది మొత్తం ఒక పంచాయతీలు చేసి ఒక దందా చేస్తున్నారు. ఈ దందా ఫలితమే ఇది. బస్సులకు అడ్డం పడుకుంటారు, ట్రైన్లకు అడ్డం పడుకుంటారు, మహిళల్ని వేధిస్తారు. ఎందుకంటే వైన్ షాపులు పెట్టి గల్లీకోటి అత్యంత దగ్గరలో అందుబాటులో తీసుకొచ్చారు కదా. మంచినీళ్ళు, పాలన దొరుకుతాయో దొరకతో కూరగాయలు కానీ, నిత్యావసర వస్తువులను దొరుకుతాయో దొరకో ఇంటికి దగ్గరలో కానీ మందు అయితే దొరుకుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లోనే హామీ ఇచ్చిండు. నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తా, నాణ్యమైన మద్యానికి మీ గుమ్మం ముందు తెస్తా. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేసి వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకి కడుపులో సల్లగాలకుండా ఇంటికి పంపిణీ చేసిండు. చంద్రబాబు నాయుడు గారు ఏం పంపిణీ చేస్తాడు? మద్యాన్ని పంపిణీ చేస్తాడు. మద్యం కూడా మీ ఇంటి గుమ్మానికి దగ్గరకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏం పరిపాలనని వాళ్ళ కాళ్ళ దగ్గర తీసుకొస్తే ప్రజల కాళ్ళ దగ్గరికి ఏనేం చేస్తాడు? ప్రజల కాళ్ళ దగ్గరికి మద్యాన్ని తీసుకొస్తాడు. ఇక ఆ మద్యాన్ని తీసుకొచ్చిన ఫలితమే ఇగో ఈ వీడి కథ. తీసుకుపోయి హరిబాబట, పత్తిపాటి హరిబాబు సిందులు దొక్కుతాడు, మామూలుగా లేదు. చెస్ట్ మీద దన్నిండట పాపం కండక్టర్ని. శ్రోతప్పి పడిపోయింది పాపం. ఆమె అడ్డంగా పడుకుండు. ప్రయాణం చేసి 60-70 మంది బస్సులో ఉంటారు. అడ్డంగా పడుకుండు. ఇగో దీని ఫలితమే ఈ మద్యము, బెల్ట్ షాపులు, ఈ ఫలితమే. ఇది కూటమి ప్రభుత్వం నిర్వాకం. ఇగో మందేసి బడి ముందే పడకేసిండట. ఇది కూడా అదే. మందు ఎక్కువై గవర్నమెంట్ స్కూల్ ముందు ఆడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన పేద పిల్లలు చదువుతారు. అంటే వాళ్ళు చదివే దాని పక్కనే బెల్ట్ షాపులు ఉన్నాయట. స్కూల్ పిల్లలు గూడులు బళ్ళ దగ్గర ఉండొద్దు వైన్ షాపులు. కానీ బెల్ట్ షాపులు కదా, వాడు 2 లక్షలు లంచం తీసుకొని పెట్టుకుండు కదా ఇచ్చి. కాబట్టి ఎక్కడైనా అమ్మొచ్చు. ఆ బళ్ళో పంతులు కమ్మిన ఆశ్చర్యం లేదు తాగేటోడు ఉంటే. ఇది ఇలా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి విజను, చంద్రబాబు నాయుడు గారి నూతన మద్యం పాలసీ ఫలితం ఏంటంటే బళ్ళ ముందు, గుళ్ళ ముందు, బస్సుల ముందు, ఆర్టీసీ బస్సుల ముందు తాగి పడుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే అందుబాటులో ఉంది, దగ్గరలో. ప్రజల దగ్గరకు పాలన తెమ్మన్నారు కానీ ప్రజల దగ్గరికి మందు తెమ్మలే. కానీ మందు తెచ్చిండు చంద్రబాబు నాయుడు గారు.